రావటం కుదరక మా కజిన్ కిచ్చి పంపిస్తున్నానే అంటే వెయిట్ చేశాను. ఇదిగో ఇతను తీసుకొచ్చి నగలిచ్చాడు. అవునా ఆనంద, నువ్వు చెప్పింది కరెక్టే, వాడే వీడు. బావగారు నిజంగానా? ఆ రోజు వాడెవడో తెలీదు అని అన్ని మాటలు మాట్లాడింది. ఎంత నాటకం ఆడింది తను. మమత, చెప్పిందంతా గుర్తుందిగా? అంతా నేను చెప్పినట్టే చెప్పాలి. చూస్తావుగా నువ్వే. అత్తయ్య గారు, మావి గారు అంతా ఇక్కడే ఉన్నారు కదా. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి. ఏ విషయం అనన్య? ఒక దొంగోడికి మన షాప్ లో ఉద్యోగం ఇప్పించిన సంగతా? ఆ దొంగోడికి నేను ఉద్యోగం ఇప్పించాను అత్తయ్య గారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడటమేంటి? నువ్వు మన షాప్ లో ఒకరిని రికమెండ్ చేసి జాబులో పెట్టించావా లేదా? పెట్టించాను అత్తయ్య గారు. వాడు దొంగ కాదా? కాదత్తయ్య గారు, అతను చాలా మంచోడు, బుద్ధిమంతుడు కూడా. ఇక చాలా అనన్య, ఆపు. వాడిని మన షాపులో నేను దగ్గరగా ఉండి చూశాను. ఆ దొంగోడే ఆ రోజు మన ఇంట్లో నగలు నీ నుంచి మాయం చేసిన వాడు. అయ్యో లేదు మావయ్య గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. రోహిత్ నిన్ను ఈ ఇంట్లోకి కోడలుగా తీసుకురావడమే పెద్ద పొరపాటని మాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఇంటికి పెద్ద కోడలివి, కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత గల దానివి నువ్వే ఇలా తప్పు మార్గాన్ని ఎంచుకోవడం ఏంటమ్మా? అయినా ఇలా దొంగలతో సావాసం ఏంటమ్మా? నీ బుద్ధి ఇలాంటిదని మేమెవరం ఊహించలేకపోయాం. ఏమండి, ఒక్క నిమిషం. ఇప్పుడు మన అనన్య బుద్ధి గుణం గురించి మాట్లాడడం కాదు కానీ ఇప్పుడే వస్తానుండండి.